అలుపెరగని నాయకుడు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘనంగా వైఎస్ఆర్ 16వ వర్ధంతిని కాకినాడ రూరల్ మండలం స్థానిక వాకాలపూడి గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి వైకాపా గ్రామ కమిటీ అధ్యక్షుడు గొల్లపల్లి జగన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి జగన్, వైకాపా నాయకులు కరీం బాషా, నల్లారాణి, జిఎస్ఎన్లు మాట్లాడుతూ మాజీ మంత్రి కన్నబాబు ఆదేశాలతో అన్నారు. అలుపెరగని నాయకుడు, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన మన మధ్య లేకపోయినా ఆయన చేసిన ఎన్నో పనులు ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ 108 ఇలా అనేక కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పెసరపు అప్పారావు, కె వీరాబాబు, కర్రి చక్రధర్, గింజల రమేష్, బొడ్డు శ్రీను, గొల్లపల్లి కాశీ, కొల్లుబోయిన భవానీ, శ్రీను, కడియాల రాజు, కిరణ్, రెడ్డి రత్నం, పెదపూడి సతీష్, టిఎస్ఎన్ రాజు, గంపలబ్బాయి, చోడుపల్లి అప్పారావు, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకున్నటకు గ్రామంలో ఉన్న ప్రజలందరూ, కార్యకర్తలు, అలాగే కురసాల కన్నబాబు గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన ఒక అద్భుతం. ఆయన చేసే పనులన్నీ ఆ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పనులే. ఈరోజు ఆయన మనిషి అంటే లేడు, కానీ ఆయన చేసిన పనులన్నీ ప్రతి పేద కుటుంబంలోని, ప్రతి చదువుకున్న వాడి ఇంట్లోని, ప్రతి కష్టజీవి ఇంట్లోని, ప్రతి వ్యవసాయదారుడి ఇంట్లోని, ప్రతి ఫిషర్మెన్ ఇంట్లోని ఆయన చేసే ప్రతి పని ముందుకు నడుస్తూనే ఉంది. ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే భయపడి శవాన్ని వదిలేసి వెళ్ళిపోయేవారు. అలాంటి టైంలో మీకేం భయం లేదు, 108 పెట్టారు. ఎవరికి ఏమైనా సరే ఇమీడియట్గా తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసే ముఖ్యమైన, ఎంతో గొప్పైన ఒక పథకాన్ని ప్రవేశపెట్టి ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 16వ వర్ధంతి కార్యక్రమాన్ని మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ జరపడం జరిగింది. ఆయన 16వ వర్ధంతి కాదు, 1600ల వర్ధంతి అయినా సరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు జనాల గుండెల్లోనే ఉంటాడు. ఆయన చేసిన 108 ఫీజు రియంబర్స్మెంట్, స్కూళ్ళు, ఆయన రూపాయికే వైద్యం కూడా చేశాడు. అలా ఆ నాయకుడిని మర్చిపోవడానికి ఎవరి తరం కూడా కాదు. అందరి గుండెల్లో ఎల్లప్పుడూ నిలుచున్న నాయకుడు ఎవరు అంటే ఏకైక నాయకుడు ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. కొడుకైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో మేము చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వెళ్తానంటే జగన్ గారు 100 అడుగులు ముందుకేసి నాన్నగారు చేసినట్టే నేను కూడా చేస్తానని గత 5 సంవత్సరాల్లోనే బ్రహ్మాండంగా చేశారు. అది పేరు నిలబడిందంటే ఒక రాజశేఖర రెడ్డి గారికే తప్ప కుటుంబం పరంగా పేరు నిలుపుకోవాలంటే ఒక వైఎస్ఆర్ కుటుంబానికే చెందిందని ఈ సభాముఖంగా చెబుతున్నాను. ఈరోజు మంచి రోజు, ఎందుకంటే మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన రోజు అని అందరూ కూడా కాను, ఆయన జన్మించిన రోజు కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే చనిపోయిన వ్యక్తుల్లో బతుకున్నాడు అంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఎందుకంటే రైతే రాజన్న విషయాన్ని ఆయన తెలిసిన ఫస్ట్ వ్యక్తి ఎవరన్నట్టు రాజశేఖర రెడ్డి గారు. రైతుల్ని గుర్తించి మన రైతే రాజు, మన వెన్నుముక అని చెప్పింది కూడా ఆయనే. తర్వాత ఆయన చేసిన పనిలో ముఖ్యమైనది ఏంటంటే 108. అది చాలా పేద ప్రజల ప్రాణాలు కాపాడింది. ఆయనకి ఆ ఉద్దేశం రావడం చాలా పేద ప్రజలు పెట్టాలి గొప్ప వరం చెప్పాలంటే అది. ఎందుకంటే డబ్బు లేక, చాలా వైద్యం లేక చాలా పేదవారు బాధపడేవారు. అలాంటి రోజుల్లో ఈయన ముందుకు వచ్చి చేశారు. రాజశేఖర రెడ్డి గారు చెప్పవలసిన చాలా విషయాలు ఉన్నాయి, చెప్పుకుంటే పోతే ఈ రోజంతా సరిపోదు. అంత మహనీయుడు. బతుకున్న రోజుల్లో ఆయన అంటే అందరు దేవుళ్ళ కొలిచేవారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో రాజశేఖర ఫోటో ఉంటుంది, ఎందుకంటే దేవుడి రూపంలో ఆయన ఉన్నాడు. ఆయన చనిపోయినా సరే మా గుండెలో బతుకున్నాడు అని చెప్పుకున్న వ్యక్తి ఎవరో రాజశేఖర రెడ్డి గారు. అంటే మంచి వ్యక్తి మనకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రూపంలో మనకి ఇచ్చారు. అందుకు ఆయన కొంచెం చెప్పుకోవాలి.
ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారికి మన జగన్మోహన్కి మన రుణపడి ఉండాలి. మరొక విషయం ఏంటంటే ఆయన్ని మనం చిరస్మరణీయంగా ఆహ్వానించుకుంటూ నిత్యం పూజించే వ్యక్తుల్లో ఎవరున్నారంటే ఒక్క డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. జోహార్ 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 జోహార్. రోజు మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారి ఆదేశాల మేరకు వాకల్పూడి గ్రామంలో మరి వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి సెప్టెంబర్ 2వ తారీఖు వస్తే పేద ప్రజలందరూ కన్నీళ్లతో గుర్తు చేసుకునే ఏకైక వ్యక్తి ఎవరునుండే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన రూపకల్పన చేసినటువంటి ప్రవేశపెట్టినటువంటి 108 కానివ్వండి 104 కానివ్వండి, ఎవరైనా ఇంటి నుండి బయటకు వెళ్తే వారికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే వారికి చేదోడు వాదోడుగా ఉండేటట్లు చేయడం జరిగింది. అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలకు చదువుల నిమిత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 33 ఏళ్ల వయసులోనే పిసిసి ప్రెసిడెంట్ చేసి 6 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు ఎంపీగా, మరి అలాగే 3 సార్లు మినిస్టర్గా, 2 సార్లు ముఖ్యమంత్రి వర్గాగా కూడా చేసిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మరి మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో పేదలందరూ కూడా మర్చిపోలేని వ్యక్తి ఆయన. ఇప్పటికీ కూడా దేశం అంతా కూడా మహోన్నతమైన వ్యక్తిగా గుర్తించి ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ గ్రామ పెద్దలందరూ ఇచ్చేసిన కార్యకర్తల నాయకులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్.